హాయ్ వ్యూవర్స్, పబ్లిక్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ హాయ్. సాధారణంగా మన ఇళ్లలో ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా సరే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అయితే కనుక మన ఇళ్ళ దగ్గర చేసుకునేవాళ్ళం. కానీ మారుతున్న కాలానుగుణంగా ఈ రోజున ఫంక్షన్ చేసుకోవాలంటే ఇళ్ళకాడ ఒక చిన్న 100 మందికి బర్త్డే ఫంక్షన్ అయినా సరే, ఒక 1000 మందికి మ్యారేజ్ ఫంక్షన్ అయినా సరే, ఏ ఫంక్షన్ చేయాలన్నా సరే, శుభకార్యం ఏ చేయాలన్నా సరే ఫంక్షన్ హాల్ మీద ఆధారపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో చాలా ఫంక్షన్ హాల్స్ అయితే మచిలీపట్నంలో చాలా ఫంక్షన్ హాల్ వచ్చేసింది. అలాంటి ఫంక్షన్ హాల్లో కూడా ఏది బెస్ట్, మన బడ్జెట్లో ఒక మిడిల్ క్లాస్ వారు కానివ్వండి, ఏదైనా ఒక రిచ్ లుక్ కావాలన్నా కానీ ఏది బెస్ట్ ఫంక్షన్ హాల్ అనేది చాలామంది వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈరోజైతే ఈ కళ్యాణపురం అనేది మనం రివీల్ చేయబోతున్నాం. జీ కన్వెన్షన్ ఇది మన మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి పెడన రోడ్డు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అంటే పాత ఆర్టీఓ ఆఫీసు ఆపోజిట్లో అయితే ఈ ఫంక్షన్ హాల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని పేరు జీ కన్వెన్షన్ అనమాట. అసలు ఈ ఫంక్షన్ హాల్ ఎప్పుడు కట్టారు, అసలు ఈ ఫంక్షన్ హాల్ ఎలా ఉందనేది ఇప్పుడు మీ వీడియోలో చూపించబోతున్నాం. అయితే ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. లోపలికి ఎంటర్ అయ్యాక నాకు లెఫ్ట్ సైడ్ అయితే మీకు చక్కటి స్టేజ్ కనిపిస్తుంది. ఆ స్టేజ్ కూడా చాలా విశాలంగా చక్కటి విశాలమైన స్పేస్తో స్టేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది సుమారుగా 40 అడుగులు వెడల్పుతో అయితే ఈ స్టేజ్ మీకు ఎంత కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్కి వచ్చి సుమారుగా ఒక 16 నుంచి 20 అడుగులు ఫ్రంట్కి అయితే ఉంటుంది. అలాగే ఆ 40 అడుగుల వెడల్పులో అయితే ఈ స్టేజ్ మీకు లుక్ కనిపిస్తుంది. అంటే ఒక మ్యారేజ్ అకేషన్ జరుగుతున్నప్పుడు మనం చాలా పెద్ద సెట్ వేసుకోవాలనుకున్నా, ఎందుకంటే పెళ్ళి అన్నప్పుడు కానీ ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు కానీ ఆ రిచ్ లుక్ కోసం డిఫరెంట్ కలర్ల డిఫరెంట్ టైప్లో డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి డెకరేషన్ చేసినప్పుడు ఈ లెంత్లో ఎక్కువ ఉంటాయి అనమాట. మనకి అది ఖచ్చితంగా చాలా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. అలాగే ఈ హాల్ అంతా చూస్తే కనుక మీకు ఒక నైట్ ఫంక్షన్ జరగనివ్వండి, పగల ఫంక్షన్ జరగనివ్వండి, ఒక చక్కటి లైటింగ్ అట్మాస్ఫియర్లో అయితే ఈ హాల్ అయితే మీకు కనిపిస్తుంది. సాధారణంగా ఏంటంటే మనం ఫంక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు బంధుమిత్రులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే సుమారుగా ఒక 500 నుంచి 1000, 2000 మంది ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఫంక్షన్ జరిగినప్పుడు హాలు చిన్నదైపోతే హాలు చిన్నదైనా మనం వచ్చిన జనానికి సరిపోదు, అలాగే పెద్దదైనా మనం వచ్చిన జనం చిన్నదైపోతుంది. అలా కాకుండా మనం శుభకార్యం చేసుకునేటప్పుడు సుమారుగా ఇంతమందిని అనుకుంటాం. అప్పుడు ఈ హాల్ కెపాసిటీ వచ్చి జనం కూర్చుంటాకి అయితే ఈ హాల్లో సుమారుగా 500 మంది కూర్చునే విధంగా, అంటే ఒకేసారి 500 మంది కూర్చునే విధంగా అయితే ఇక్కడ సీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం కొంత స్పేస్ వదులుతూ ఉంటారు. కానీ కొన్ని కళ్యాణ పనులు ఏం జరుగుతుందంటే ఎంటర్టైన్మెంట్ స్పేస్ వదిలితే చైర్స్ ఆక్యుపై చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు వదిలే సందర్భం ఉండదు. కానీ ఇక్కడ మనకి స్టేజ్ వేసినా సరే, అంటే ఎంటర్టైన్ పర్పస్ ఒక స్టేజ్ వేసినా సరే ఒక 450 సీట్ అయితే తగ్గకుండా అయితే ఇక్కడ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన దాదాపుగా ఒక 10 సోఫాల దాకా అరేంజ్ చేస్తారన్నమాట. కొంచెం అఫీషియల్స్ వచ్చినప్పుడు లేదా విఐపీస్ వచ్చినప్పుడు సుమారుగా 10 నుండి 12 సోఫాలు కూడా అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అంటే టోటల్గా మనకి ఒక 500 మంది వరకు కంఫర్ట్ జోన్లో అంటే పక్కనే చేరేసి మంచి తిరగట ఖాళీ లేకుండా కాకుండా ఒక కంఫర్ట్ జోన్లో మనకు సీటింగ్ కూర్చునే విధంగా అయితే కూడా ఇక్కడ మనకి లుక్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే హాల్ కూడా చాలా విశాలంగా ఉందన్నమాట. అంటే ఏదైనా వీడియోగ్రాఫర్స్ వీడియో తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎంట్రీస్ చేసేటప్పుడు కానీ చక్కగా స్పేషియస్గా ఉందన్నమాట. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చైర్స్ని పక్క జరుపుని అనుకోకుండా ఒక డిఫరెంట్గా చేసుకోవడానికి స్పేస్ కూడా చాలా చక్కటి స్పేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే సాధారణంగా రూమ్ ఒక చోట ఉండి ఫంక్షన్ జరుగుతుంటే వీళ్ళు వెళ్ళి రావడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా స్టేజ్ మీదే ఒక పెళ్లి కొడుకు ఒక రూము, పెళ్లి కూతురు ఒక రూమ్ అని 2 రూమ్స్ అయితే అరేంజ్ చేశారు స్టేజ్ మీదే. అంటే ఫంక్షన్కి జరిగే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పెళ్లి కొడుకు రూము, పెళ్లి కూతురు రూము స్టేజ్ మీద అరేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే మనం స్టేజ్ మీద రూమ్స్ అని చెప్పాం కదా, ఆ రూమ్స్ అసలు ఎలా ఉందనేది కూడా ఇప్పుడు మనం చూపిద్దాం. మనకు స్టేజ్కి ఉన్న రైట్ సైడ్, అంటే స్టేజ్ మీద రైట్ సైడ్ రూమ్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాం. ఈ రూమ్ కూడా కొంచెం విశాలంగా, అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురున్నప్పుడు చిన్న రూము, కొన్ని ఫంక్షన్ హాల్స్లో ఏంటంటే ఆ స్పేస్ సరిపోక చిన్న రూమ్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ అలా కాకుండా ఒక స్పేషియస్ ఎక్కువ ఉంది. అంటే సుమారుగా పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి కూతురుతో పాటు ఒక 5-6 కూడా కూర్చునే విధంగా కూడా ఈ రూమ్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే సాధారణంగా ఇలాంటి రూమ్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బాత్రూమ్ చాలా ఇంపార్టెంట్, అటాచ్డ్ బాత్రూమ్ చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళి వాష్రూమ్ చేసుకోకుండా రాకుండా అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీంట్లో అరేంజ్ చేయడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ ఈ రూమ్లోనే చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుంటానికి వాష్ బేసిన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోటల్గా ఇది కూడా ఏసీ రూమే అనమాట. అంటే ఏసీ రూమే ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ వాళ్ళ రూమ్ కూడా విశాలంగా ఉండే విధంగా అయితే ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో, కేవలం జీ కన్వెన్షన్ హాల్లోనే ఇలా చక్కగా డిఫరెంట్గా అయితే వీళ్ళు రూమ్ను కూడా చక్కగా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది.
అయితే మనం చెప్పుకున్నాం చైర్స్ చాలా కంఫర్ట్గా ఉన్నాయని. ఇక్కడ చూస్తే నిజంగా చైర్స్ ఏదో సాధారణంగా కొన్ని ఫంక్షన్లలో ఏం జరుగుతుందంటే చైర్స్ కంఫర్ట్ చాలా మిస్ అవుతూ ఉంటుంది. అంటే కొంతమంది వరకు కొన్ని చైర్స్ వేయటం, మిగతా చైర్స్ అన్ని కూడా నార్మల్ చైర్స్ వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా వీళ్ళు ఏదైతే చెప్పారో 500 సీటింగ్ అని, అన్ని చైర్స్ కూడా కుషన్ సీట్తో, అంటే కూర్చున్నప్పుడు ఇబ్బంది కలగకుండా, కొన్ని సందర్భాల్లో అంటే 10 నిమిషాలు కూర్చోగానే మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలా ఇబ్బంది కలగకుండా చక్క అన్ని సీట్లు ఒకే విధంగా, అంటే ఆనుకున్నప్పుడు కానీ అలాగే కూర్చున్నప్పుడు కానీ ఇబ్బంది కలగకుండా ఒక చక్కటి అట్మాస్ఫియర్తో అయితే ఇక్కడ చాలా గ్రాండ్ లుక్తో అయితే ఈ చైర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా కళ్యాణపాల్లో చైర్స్ వేసినప్పుడు చైర్స్ మీద క్లాత్ వేస్తూ ఉంటారు, అంటే ఒక లుక్ రావడం కోసం. కానీ ఇక్కడ చైర్స్లో క్లాత్ వేయకపోయినా ఒక చక్కటి లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చైర్ మీద ఎటువంటి క్లాత్ వేయకపోయినా చైర్స్ చాలా లుక్, ఒక మంచి లుక్తో అయితే కనిపిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఈ హాలుకు తగినన్ని ఏసీలు సాధారణంగా ఏం జరుగుద్దంటే ఒక హాల్లో కొంతవరకు ఏసీ పెడతాం, ఏసీ సరిపోలేదండి అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఈ హాల్లో సుమారుగా ఒక 15 నుంచి 20 ఏసీలు వరకు, అంటే ఏసీలు ఎక్కువైపోయినా తగ్గించండి అనే విధంగా కూడా ఒక మంచి కూలింగ్ అట్మాస్ఫియర్ అయితే కూడా ఈ హాల్లో మీకు ఈ ఫంక్షన్ హాల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనం దీనికి వెనకాలంటే ఈ హాల్కి వెనకాల ఉన్నటువంటి డైనింగ్ రూమ్ కూడా ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. అలాగే ఇందాక మీకు చెప్పుకున్నట్టుగా ఈవెంట్ జరిగినప్పుడు కూడా చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం సుమారుగా ఒక 500 మంది నుంచి 2000 మంది వరకు, సుమారుగా 1500-2000 మంది వరకు కూడా ఇక్కడ కంఫర్ట్ జోన్లో ఫంక్షన్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ 100 మందికి కావాలన్నా సరే ఫంక్షన్ హాల్ ఇస్తారు. మనకు ఒక సందర్భాల్లో ఒక హాల్ కావాలన్నా సరే వాళ్ళు ఇస్తారనమాట. మెయిన్ హాల్ నుంచి డైనింగ్ హాల్లో వస్తున్నప్పుడు ఇక్కడ ఒక మంచి స్పేస్ ఉంది. ఇది ఎందుకు మనం ఉపయోగించుకోవచ్చు అంటే కొన్ని ఈవెంట్లు జరుగుతున్నప్పుడు స్నాక్స్ పెడుతూ ఉంటారు, వెల్కమ్ డ్రింక్ ఇస్తూ ఉంటారు, లేదా ఈవెంట్స్ కొంచెం పెద్ద ఈవెంట్ అయినప్పుడు మెహందీలని, నెయిల్ ఆర్ట్లని ఇలా కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి. చాలా కళ్యాణపాలు ఏం జరుగుతూ ఉంటుందంటే లోపలే పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా బయట కూడా పెట్టుకుంటాకి వీలుగా అయితే ఇక్కడ మీకు ఒక చక్కటి స్పేస్ అయితే, డిఫరెంట్ లుక్లో స్పేస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మన డైనింగ్లోకి వస్తే కనుక డైనింగ్ కూడా విశాలం డైనింగ్ అండి. సుమారుగా మనం ఒక 500 మందికి భోజనాలు కనుక చెప్పుకుంటే మినిమం ఒక 100 మందికి అయితే మనం సీటింగ్ వేయాల్సి వస్తుంది. అలాంటిది ఇక్కడ 150 మంది సీటింగ్ తగ్గకుండా అయితే ఇక్కడ ఉంటుంది. 150 మంది సీటింగ్ వేసినా సరే స్పేసియస్ ఉంటుందన్నమాట. అంటే మనిషి తిరగటానికి వీలుగా అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఎందుకంటే 150 మంది సీటింగ్ వేసినప్పుడు 150 మంది సీటింగ్ వేసినా చుట్టుపక్కల తిరగటానికి ఉండే స్పేస్ ఉండే విధంగా అయితే ఇక్కడ ఈ హాల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ హాల్లో కూడా ఏసీ ఇది కూడా ఏసీ హాలే. చక్కగా ఏసీతో పాటు ఫ్యాన్లు కానీ అలాగే లైటింగ్ కానీ ఒక చక్కటి అట్మాస్ఫియర్తో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీనికి బయట మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత నేను మాట్లాడితే ఆ స్పేస్ అని ఎందుకు అంటున్నానంటే ప్రతిదీ కూడా ఏంటంటే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనిషి రాసుకునే ఆ గజిబిజి లేకుండా ఒక స్పేస్ ఎక్కువ ఉండే విధంగా ఉండాలి అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకుంటా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, మీద పడిపోకుండా ఒక పీస్ఫుల్గా చక్కగా చేసుకునే విధంగా వాష్ ఏరియా కూడా అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఇది పార్కింగ్కి వాడుకోవచ్చు, ఈ ప్లేస్ని పార్కింగ్కి వాడుకోవచ్చు. అలాగే సమ్మర్లో ఏంటంటే ఈవినింగ్ పూట పార్టీలు జరిగినప్పుడు, ఫంక్షన్ జరిగినప్పుడు అవుట్డోర్లో పెట్టుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అవుట్డోర్లో బఫే కూడా పెట్టుకునే విధంగా అయితే ఇక్కడ ఈ ప్లేస్ అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనే విధంగా వీళ్ళకి ఈ ఫంక్షన్కి సంబంధించిన ప్లేస్ అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పార్కింగ్కి వాడుతున్నారు. అలాగే సమ్మర్లో ఏదైనా ఈవినింగ్ పూట కూల్ క్లైమేట్లో ఒక చక్క పెట్టుకోవాలంటే కనుక, ఫంక్షన్ పెట్టుకోవాలంటే కూడా ఈ ప్లేస్ని అయితే పెట్టుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం ఈ ఫంక్షన్ హాల్ చెప్పారు ఫంక్షన్ చేసుకుంటానికి, అలాగే భోజనం చేస్తాకి ఈ డైనింగ్ చెప్పారు. మరి ఈ భోజనం చేయడానికి వండుకోవడానికి ప్లేస్ ఎక్కడా అంటే కనుక డైనింగ్కి బయట ఇది చక్కగా వంట చేసుకోవడానికి ఉండే విధంగా షెడ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎదురుగుండా కనిపించే స్టోర్ రూమ్ కూడా ఉంది. వంట సామాను మనం ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ముందుగానే అక్కడ వంట సామాను స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ కూడా ఉంది. అలాగే ఇది షెడ్ ఏంటంటే మనకు వాన పడినా సరే, ఎటువంటి వాన పడినా బాగా ఎండ వచ్చిన ఇబ్బంది లేకుండా చక్క షెడ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి కొన్ని ముస్లిమ్స్ ఫంక్షన్ జరిగినప్పుడు లేదా నాన్ వెజ్ వండుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి దమ్ము వేయడానికి మట్టి ఉన్న ప్లేస్ కావాలి. సాధారణంగా చాలా ఫంక్షన్ హాల్ ఏంటంటే ఆ ప్లేస్ చాలా ఉండదన్నమాట. వీళ్ళు ముందు జాగ్రత్తతో, అంటే ఎవరైనా సరే నాన్ వెజ్ అవని వెజ్ అవని ఏ ఫంక్షన్ జరిగినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఉండే విధంగా ఉన్నటువంటి ఒక చక్కటి ఫంక్షన్ హాల్ మన జే కన్వెన్షన్ అనమాట. దమ్ వేసినప్పుడు మట్టిలో వేసుకునే విధంగా అయితే ఇక్కడ మటన్ దమ్ వేసినప్పుడు కానీ, చికెన్ దమ్ వేసినప్పుడు మట్టిలో
పొలాలతో చేస్తారన్నమాట. అలా కూడా ఇక్కడ చక్కటి ఒక ప్లేస్లో అయితే వెళ్ళటం జరిగింది. ఇటంతా కూడా కూరగాయలు కోసుకోవాలన్నా లేదా మన ఈ గిన్నెలు వాష్ చేసుకోవడం కూడా, అంటే ఇదంతా కూడా ఏంటంటే ఫంక్షన్ హాలు ఒక సాధారణ వ్యక్తి 100 మందికి ఫంక్షన్ చేసుకోవాల్సిన వ్యక్తికి అయినా సరే, ఒక 1000 మందికి చేసుకోవాల్సిన వ్యక్తి అయినా సరే, 2000 మంది ఫంక్షన్ అయినా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే ఇక్కడ కంఫర్ట్ జోన్లో అన్ని సదుపాయాలతో కూడిన ఫంక్షన్ హాల్ ఏదైనా ఉందా అంటే అది కేవలం మన మచిలీపట్నంలో ఈ వలంతపాలెంలో ఉన్నటువంటి జీ కన్వెన్షన్ మాత్రమే అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఈ సందులో చిన్న సందు ఉంది. ఇక్కడ ఈ సందులో వెళ్తే కనుక మనకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే దానికి 2 వేలు ఉన్నాయి. ఇటు పక్క నుంచి వే ఉంది, అటు హాల్ నుంచి కూడా వే ఉంది. టాయిలెట్స్ కూడా ఏర్పాటు జరిగింది. అలాగే సాధారణంగా ఇలా ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పెట్టినప్పుడు ఈ డీజే బాక్సులని, లైటింగ్ అని, నైట్ పూట లైట్ పెట్టినప్పుడు పవర్స్ కన్జంప్షన్ వస్తూ ఉంటుంది. కానీ దీనికి అలా ఇబ్బంది కూడా లేకుండా ఒక చక్కటి జనరేటర్తో కూడా ఈ రన్ అయ్యే విధంగా, అంటే పవర్ పోయినప్పుడు ఎటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా జనరేటర్ ఈ జనరేటర్ మీద రన్ అయ్యే విధంగా కూడా ఎక్కడైతే చక్కటి జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఫంక్షన్ హాలు ఇంకా డీటెయిల్స్ ఏంటి, దీని రెంట్ ఎంత, వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే కింద మీకు నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేయండి. దీని అడ్రస్ ఎక్కడంటే కనుక మన మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్ నుండి పెడన వెళ్ళే రోడ్లో పాత ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగుండా, వలంతపాలెం సెంటర్ అంటారు, పాత ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగుండా ఈ వలంతపాలెంలో జీ కన్వెన్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ మరిన్ని వివరాలకైతే ఇక్కడ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు కూడా విజిట్ చేసి ఈ హాల్ ఎలా ఉందనేది కనుక కింద కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి పబ్లిక్ పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్. కెమెరామెన్ షరీఫ్తో శశి, పబ్లిక్ పోస్టర్, మచిలీపట్నం.